నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. శత్రువుల మిస్సైల్స్ను చీల్చి చెండాడింది S-400 వైమానిక రక్షణ వ్యవస్థ. భారత్కు బార్డర్లో రక్షణ కవచంగా పనిచేసింది. పాక్ విమానాలను కూల్చేసింది. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తమవుతోంది. భారతదేశం త్వరలో రష్యా నుండి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 10,000 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందనడానికి ఇదే ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రదేశం పాక్ వెన్నులో వణుకు పుట్టింది. పాకిస్తాన్కు సంబంధించిన గ్రెనైడ్స్, మిస్సైల్స్ను కూల్చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక భారత వైమానిక దళం యొక్క S-400 వ్యవస్థ ఇప్పటికే పాకిస్తాన్పై తన ప్రభావాన్ని నిరూపించింది. 4 రోజుల సంఘర్షణలో ఈ వ్యవస్థ 5 నుండి 6 పాక్ యుద్ధ విమానాలు, ఒక గూఢాచారి విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చేసింది. వైమానిక దళం దీనిని గేమ్ చేంజర్గా అభివర్ణించింది. ఎయిర్ ఫోర్స్ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ ఒప్పందంపై భారత్, రష్యా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న సమావేశమై ఈ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. భారతదేశం ఇప్పుడు తన వైమానిక దళాన్ని మరిన్ని S-400 స్క్వాడ్రన్లను యాడ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రష్యా నుండి 3 ఆపరేషనల్ స్క్వాడ్రన్లను అందుకుంది. 4వ స్క్వాడ్రన్ డెలివరీ కావడానికి ముందే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన 2 స్క్వాడ్రన్లను డెలివరీని వేగవంతం చేయాలని భారత్ రష్యాను అభ్యర్థించింది. 2 దేశాలు కూడా S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం తన బియాండ్ విజువల్ రేంజ్ సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి రష్యా నుండి కొత్త ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ సామర్థ్యాలను పెంచడంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ డిస్కషన్స్ కొలక్కొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్ రాజీ పడబోమని చెబుతోంది. అందులో భాగంగానే రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటోంది.